మేము మొదటి వీడియో మ్యారేజ్ రీబూట్ హర్బ్ మరియు లూలీ తర్వాత తిరిగి వచ్చాము. ఇది మా పెద్ద కుమారుడు మరియు అతని అందమైన భార్య చయాన్ని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలుసు చాలా సందర్భాల్లో హెవెన్లీ అనుభవించని చాలా మంది ఉన్నారు. ప్రేమ వారు తమ అర్కే తండ్రి ప్రేమ ఫిల్టర్ ద్వారా దేవుణ్ణి చూస్తారు. చాలాసార్లు చాలా మనోవేదన లేదా తీరని అవసరాలు ఉన్నాయి. కానీ మన తండ్రి ప్రేమను, మన పరలోక తండ్రి ప్రేమను చూడగలిగితే అది ఎప్పటికీ ఓడిపోదు, ఎప్పటికీ ముగియదు, ఎల్లప్పుడూ మన కోసం ఉంటది. మన కోసం ప్రతిదీ మార్చగలదు. కానీ మన అర్త్లీ ఫాదర్స్ వైఫల్యం వల్ల మనం భారంగా ఉంటే దాన్ని మన మ్యారేజ్ రిలేషన్షిప్ లోకి తీసుకువెళ్తాం. ఆ తర్వాత దాన్ని మన ఫ్యామిలీలోకి కుమ్మరిస్తాం. కాబట్టి హోల్డన్ నీ కోసం చేసిన ప్రార్థనలో పంచుకున్న మాటలతో నేను మిమ్మల్ని నిజంగా ప్రోత్సహించాలనుకున్నాను. మీ తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమను మీరు అనుభవిస్తారు. మీరు ఆయన కుటుంబంలో పొందుపరచబడ్డారు. మీరు అలా చేయకపోతే మీతో పంచుకున్న ప్రార్థనను చెప్పమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రేమతో మనం పరలోక తండ్రి ప్రేమను నిజంగా అనుభవించగలిగినప్పుడు అది మన కోసం ప్రతిదీ మార్చేస్తుంది. అది మన మ్యారేజెస్ను మారుస్తుంది, మన ఫ్యామిలీస్ను మారుస్తుంది. మీ టేకవే ఏమిటి? రోమన్లలో హల్దం తండ్రి ప్రేమ షరతులతో కూడుకున్నది కాదని, అది మా ప్రదర్శనపై ఆధారపడి లేదని మాట్లాడటం నన్ను నిజంగా ఆకట్టుకుంది. మన విలువ మనం ఏమి చేస్తున్నాము మరియు ఎలా ఉంటాము, మనం ఎలా ప్రవర్తిస్తాము, మన విలువ ఏమిటి అనే దానిపై ఆధారపడి ఉంటుందని ప్రపంచం ప్రతిరోజూ చెబుతుంది. మరియు దేవుడు దానిని ఆ విధంగా చూడడు. ఏది ఏమైనా ఆయన మనల్ని విలువగా చూస్తాడు. మనం ఆయన బిడ్డలం. కాబట్టి ఆయన ప్రేమను పొందడానికి, హల్దూన్ చెప్పినట్లు ఆయన ప్రేమను పొందడానికి మీరు ఆ పని చేయవలసిన అవసరం లేదని తెలుసుకోవడం నాపై ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. అది అక్కడ ఉందని తెలుసుకుని దాన్ని స్వీకరించండి. కాబట్టి ఇది అద్భుతం అని నేను అనుకుంటున్నాను.